వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. పిల్లలు భద్రం, ఆ మందులపై కేంద్రం హెచ్చరిక. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ముఖ్యమైన ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు సిరప్లు ఇవ్వకూడదని స్పష్టంగా పేర్కొంది. మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లలో దగ్గు సిరప్ వల్ల 11 మంది పిల్లలు మరణించినట్లు వార్తలు రావడంతో కేంద్రం ఇటువంటి హెచ్చరిక జారీ చేసింది. 2 ఏళ్లలోపు చిన్నాలకు దగ్గు జలుబు మందులు సూచించడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల వైద్య రోగ సేవల డైరెక్టర్లకు లేఖలు రాసింది. పరీక్షించిన నమూనాలలో మూత్రపిండాలకు హాని కలిగించే విషపూరిత రసాయనాలు ఏవి కనుగొనబడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీని అర్థం పిల్లల మరణాలకు ఔషధంతో నేరుగా సంబంధం లేదు. కానీ పిల్లల భద్రతకు ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో ఎలాంటి మందులు వాడకుండానే దగ్గు సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల 2 ఏళ్లలోపు చిన్నాలకు దగ్గు జలుబు మందులు రాయడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు. సాధారణంగా ఇలాంటివి 5 ఏళ్లలోపు చిన్నాలకు సిఫార్సు చేయరు. అంతకు మించిన వయసు వారికి ఇలాంటి మందులు వాడినట్లయితే తప్పనిసరిగా ఔషధ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత మోతాదు ఎంతకాలం ఇవ్వాలన్న విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్రం తన లేఖలో పేర్కొంది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగి 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ సిరప్ ను జైపూర్ కు చెందిన కెనన్స్ అనే ఔషధ సంస్థ తయారు చేసింది. 2 ఏళ్లుగా ఈ సిరప్ పై జరిపిన నాణ్యత పరీక్షలో 40 నమూనాలు విఫలమైనట్లు గుర్తించిన అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.